అండ్ ఇప్పుడు మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 విషయాలు మాట్లాడుతున్న నేపథ్యంలో, ఈ రెండిటికి సంబంధించినటువంటి బనకచెర్లకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ గురించి మనం మాట్లాడదాం సార్. యాక్చువల్లీ బనకచెర్ల ప్రాజెక్ట్ విషయంలో భారత రాష్ట్ర సమితి అండ్ ఈవెన్ కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా మీరంటే మీరు, మీ వల్లనే ఇది జరిగింది అని చెప్పేసి ఎవరికి వాళ్ళు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. సో ఒకరికొకరు ప్రతి విమర్శలు నడుస్తూ ఉన్నాయి. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి కూడా ఈ చర్చ నడుస్తుంది. అంటే ఏపీ మా వాటా నీళ్ళని మీరు తీసుకుంటున్నారు, మీరు ఇట్లా చేస్తున్నారని గొడవ నడుస్తుంది. యాక్చువల్లీ దీని మీద కేంద్రం కూడా నో చెప్పిన పరిస్థితి. సో బేసికల్లీ ఈ బనకచెర్లకి సంబంధించి నిజానికి ఇది పొలిటికల్ యాక్టివిటీయేనా, లేకపోతే ఇంకా ఇతరేతర కారణాలు ఏమైనా దీంట్లో ఇమిడి ఉన్నాయా? అంటే వెనకాల ఈ బనకచెర్ల కావాలని కోరుకుంటున్న శక్తులు, వద్దని కోరుకుంటున్న శక్తులు కూడా వెనకాల పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అనే ఒక చర్చ నడుస్తున్న టైం ఇది. సో మీరేం చెప్తారు? బనకచెర్ల ప్రాజెక్టు గురించి మనం దాదాపుగా 2-3 ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్నాం. బనకచెర్ల ప్రాజెక్ట్ అనే కాదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో మనం ప్రజలకు ఎంతవరకు పడతాయి, ఆ విషయము ఎంతవరకు అవసరము ఆలోచిస్తున్నారా? పత్రికల్లో వస్తున్నాయి, వాళ్ళు రైతులకి ఊరేసేశారు ఈ ప్రాజెక్టు ద్వారా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళంటే, కాదు మీరే ఆ ఉరితాడుని తెచ్చిచ్చారు, మీరే ఊరేశారని చెప్పి హరీష్ రావు గారు అప్పటి ఇరిగేషన్ మంత్రిగా. సో ఈ బనకచెర్ల మీద జరుగుతున్నటువంటి చర్చ, అసలు మీరు ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. ఇరిగేషన్ అనేది రైతులకు సంబంధించిన విషయం. రైతులకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తాయి, ఎప్పట్లో వస్తాయి. ఒక ప్రాజెక్ట్ అంటూ చేపట్టింది పోలవరం చూసాం. పోలవరం అప్పుడు ఎప్పుడో ఇందిరాగాంధీ టైం తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రులు, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత చంద్రబాబు గారు 2 సార్లు ముఖ్యమంత్రులు అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకి ఒక రూపం రావటం, జగన్ గారు ఆ విషయంలో పెద్దగా దానికి వెచ్చించాల్సినటువంటి నిధులు వెచ్చించకపోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ పోలవరం లింక్ కెనాల్గానే బనకచెర్ల ప్రాజెక్టు వస్తుంది. బనకచెర్ల ద్వారా రాయలసీమను సస్యశ్యం చేయాలి అనేది ఒక టార్గెట్గా పెట్టుకొని చేస్తున్నారు. తెలంగాణ విషయం వచ్చేటప్పటికి ఇది రాజకీయ అంశంగా మారింది. మన ఆంధ్ర వచ్చేటప్పటికి ఇది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇది రైతులకు సంబంధించినటువంటి ఆ ఏరియాని. కానీ అక్కడ కూడా మనము విషయం గమనిస్తే బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో పర్యావరణ అనుమతులు అనేవి నిరాకరించి, పర్యావరణ అనుమతులు అంటే ఆ నిపుణుల కమిటీ ఒక నివేదిక ఇవ్వడంతో అక్కడ ఒక పెద్ద గండిబడింది అని చెప్పొచ్చు. ఆ విషయంలో బడా పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాబీ యొక్క ప్రభావము, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏవైతే ఉంటుందో వాటి ద్వారా బనకచెర్ల ప్రాజెక్టుని టేకప్ చేశారు అన్న విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. సో ఆ పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైపోయాయి, అదేవిధంగా ప్రధానమైపోయాయి. దాన్ని ఉద్దేశించే చంద్రబాబు గారు ఆ ప్రాజెక్ట్ చేపట్టారు అనే ఒక విమర్శ ఇప్పుడు మొదలైంది. సో దీంట్లో మీరు పర్యావరణ అనుమతులు ఎందుకు నిరాకరించారు అంటే, నల్లమల అడవుల్లో 18 కిలోమీటర్ల వరకు ఆ యొక్క లైన్ వెళ్తుంది, లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు. సో ఆ 18 కిలోమీటర్లు అభయారణ్యంగా ఉంది. అభయారణ్యంలో పులులు సంతానోత్పత్తికి సంబంధించినటువంటి సమయంలో ప్రతి సంవత్సరం ఉంటుంది. ఈ జూలై నెలలో ప్రారంభమైతే దాదాపుగా డిసెంబర్ వరకు 6 నెలల పాటు ఆ ఏరియాలో ఎలాంటి టన్నల్స్ తవ్వడం కానీ, వాటికి బంకర్ బాంబ్స్ లాంటి భయంకరమైన టన్నల్ని తవ్వేటువంటి పరికరాలు, బాంబులు ఉపయోగించకూడదు, ప్రేలుళ్ళు చేయకూడదు అని చెప్పి ఖచ్చితంగా పర్యావరణ శాస్త్రవేత్తలు, పర్యావరణ కమిటీ ఏదో ఆ రిపోర్ట్ ఇచ్చి దాన్ని, కానీ అక్కడ కాంట్రాక్టర్ల ప్రయోజనము, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏం పర్వాలేదండి మనం టేకప్ చేయొచ్చు అని చెప్పి చంద్రబాబు గారితో చెప్పుండొచ్చు. కానీ ఇరిగేషన్ విషయం అంటూ వస్తే ఆయనకి అక్కడ ఉన్నటువంటి మ్యాప్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మ్యాప్, అంటే 2 రాష్ట్రాల్లో ఇరిగేషన్ మీద చాలా పట్టుంది. ఆయన నిద్రలో లేపినా కూడా వాటి విషయం చెప్పగలరు. ఆయన అన్నీ తెలిసుండి బనకచెర్లను ఎందుకు టేకప్ చేశారు అంటే అది ఒక పెద్ద సందేహం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న. ఇక్కడికి వచ్చేటప్పటికి తెలంగాణ విషయంలో రాజకీయంగా దాన్ని వాడుకోవాలి అని చెప్పి 2 పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. గోదావరి యొక్క మిగులు జలాలు ఏవైతే ఉంటాయో వాటి వాటాల విషయంలో ట్రిబ్యునల్స్ ఆల్రెడీ చెప్పాయి, అంటే మీ వాటా ఇంత, మీ వాటా ఇంతని. సో ఆ ట్రిబ్యునల్స్ యొక్క అవార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి చెప్పినటువంటి విషయాలు, అంశాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే నీటిని మళ్లించి. ఇక్కడ మీరు గమనిస్తే బనకచెర్ల విషయంలో ఇప్పుడు వచ్చింది కేవలం పర్యావరణానికి సంబంధించిన ఇష్యూ మాత్రమే వచ్చింది. వాటాల విషయం వచ్చి దాన్ని ఎంతవరకు వాడుకోవాలి అనే విషయం ఇంకా రాలేదు.
ఆ పర్యావరణ నిపుణుల కమిటీ చెప్పింది ఏంటి, దీని తర్వాత మీరు ట్రిబ్యునల్కి వెళ్ళండి, వాటాల విషయం అడగండి, కేవలం మేము అంతవరకే చెప్పామంటే అది అడ్డు చెప్పారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ గారు వీళ్ళ ప్రజెంటేషన్ అవుతుంది, వనకచర్ల ఇచ్చిన ప్రజెంటేషన్లో కూడా వాళ్ళు ఇదేదో ఆగిపోయింది, కేంద్రం అడ్డం చెప్పిందని మాత్రం చెప్తున్నారు. సో చంద్రబాబు గారు తనకున్నటువంటి ఇరిగేషన్ మీద ఉన్నటువంటి ఒక అవగాహన, కేంద్రంతో ఉన్నటువంటి ఒక మంచి ఆ సంబంధాల విషయంలో ఆయన ఏ రకంగా ప్రయత్నం చేస్తారు, వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ వీటి విషయాన్ని ఎలా ఉపయోగించుకున్నారు చూస్తే ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ సాటిస్ఫై అయ్యి, అంటే అనుమతి రాలేదు అన్న ఉద్దేశంతో మనం గెలిచాము అన్న ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఓకే, కానీ అటువైపు ఏ రకంగా దాన్ని సాధించుకోవచ్చు అనే చర్చ కూడా ఉంది అని చంద్రబాబు గారు అటువైపు ప్రయత్నం చేస్తున్నారు. అదే, కానీ ఆయన ఏ ఇన్ఫ్లుయెన్స్లో అలా చేస్తున్నారు, నిజంగా రాయలసీమకు తీసుకెళ్ళగలిగే ప్రయత్నం సఫలమవుతుందా విఫలమవుతుందా అనేది ఆయన తీసుకోబోయే నెక్స్ట్ చర్యల మీద అటు కేంద్రం, రాష్ట్రం, తెలంగాణ ఈ మూడు కూడా ఎదురు చూస్తున్నాయి. ఆయన వ్యూహం ఏంటి, నెక్స్ట్ నిపుణుల కమిటీ వద్దనిన తర్వాత ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు అనే. సో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనే విషయంలో ఎక్కడైనా కూడా రాజకీయ ప్రయోజనాలు కొంతవరకు, అన్నిటికంటే కూడా డబ్బు యొక్క ఇన్ఫ్లుయెన్స్, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ చుట్టూ పన్నేటువంటి ఒక ప్లాన్ ఏదైతే ఉంటుందో, ఆ వ్యూహం ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ ట్రాప్లో ఎవరు పడతారు ఎవరు పడరు అనే అంశాలు కూడా చాలా ఉంటాయి. లెట్స్ సీ సార్ ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.